హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. సినిమాలో హీరో ఉన్నా, ఎంతో మంది నటీనటులు ఉన్నా, ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమా తీసే దర్శకుడు, అతనికి సహకరించే టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నా అన్నింటినీ మించి ఆ సినిమాకి కథ అనేది ఎంతో ప్రధానమైనది. అందుకే ఏ సినిమాకైనా కథే హీరో అంటారు. అలాంటి ఒక మంచి కథ తయారు కావడానికి ఆ రచయిత ఎంత మదన పడతాడు. ఒక అందమైన కథ అతని కలం నుంచి రావడానికి స్ఫూర్తినిచ్చే అంశాలు ఏంటి వంటి ఆసక్తికరమైన విశేషాలు ప్రతి కథ వెనుక ఉంటాయి. రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రచయితగా ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి నిన్న మొన్నటి ఆర్ఆర్ఆర్ వరకు ఆయన కథలు అందించిన ఎన్నో సినిమాలు అఖండ విజయాలను అందుకున్నాయి. ఇప్పటి వరకు 12 సూపర్ హిట్స్ అందించిన ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకు కథలు అందించింది విజయేంద్ర ప్రసాదే అన్న విషయం అందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకుడిగా మారక ముందు కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథలు అందించారు విజయేంద్ర ప్రసాద్. రచయితగా బాలీవుడ్లోనే కాదు, భజరంగి భాయిజాన్ అనే బ్లాక్ బస్టర్ మూవీకి కథ అందించి బాలీవుడ్లోనూ విజయకేతనాన్ని ఎగురవేశారు ఆయన. 75 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. అలాంటి ఓ అద్భుతమైన కథ ఆయన మనసులోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలు ఏంటి అనే ఆసక్తికరమైన విశేషాలను ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వివరించారు విజయేంద్ర ప్రసాద్. ఆ మధ్య చిరంజీవి గారు హీరోగా నటించిన పసివాడి ప్రాణం సినిమా చూశాను. వాస్తవానికి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే చూసినా అనుకోకుండా మళ్ళీ చూశాను. హీరో ఎవరో తెలియని ఓ మూగ పిల్లవాడి మధ్య కథ అది. ఆ పిల్లవాడికి ఏదో కష్టం ఉంది. దాన్ని పరిష్కరించేందుకు హీరో రంగంలోకి దిగుతాడు. సినిమా మొత్తంలో ఆ చిన్న పాయింట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక కథ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ పాయింట్తో ఎలాంటి కథ చేయాలి అనేది అప్పటికి నా మనసులో లేదు. ఒక పిల్లాడికి ఉన్న కష్టం, అందులో హీరో ఇన్వాల్వ్మెంట్, ఇదొక్కటే నా మనసులో ఉంది. ఆ పిల్లాడికి ఉన్న కష్టం పాకిస్తాన్లోది అయితే కథ ఇంకా బాగుంటుంది కదా అని నా దగ్గరే పనిచేసే కీరవాణి తమ్ముడు కాంచి అన్నాడు. ఆ పాయింట్ నాకు బాగా నచ్చేసింది. అలాంటి కథలో హీరో మామూలోడు అయి ఉండకూడదు. డై హార్డ్ బజరంగి అయితే ఇంకా బాగుంటుంది అని మరో అసిస్టెంట్ మహదేవ్ చెప్పాడు. అలాంటి హీరో ఆ కుర్రాడి కష్టం తీర్చేందుకు పాకిస్తాన్ వెళితే అనే పాయింట్గా నాకు బాగా కనెక్ట్ అయింది. హీరో పాకిస్తాన్ వెళ్ళి అక్కడే కుర్రాడికి ఉన్న కష్టాన్ని తీర్చేందుకు విలన్స్తో ఫైట్ చేయడం లాంటి కథలు ఏవో ఆలోచిస్తున్నాను. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది. అప్పటి వరకు అనుకున్న కథలు గొప్పగా లేవు అని నా మనసుకు అనిపించింది. సరిగ్గా ఆ సమయంలోనే ఓ ఇన్సిడెంట్ నన్ను కదిలించింది. పాకిస్తాన్లో ఉండే ఓ జంట ఇండియా వచ్చారు. వాళ్ళ చిన్న పాపకు హార్ట్లో హోల్ పడడం వల్ల ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. అక్కడైతే 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారట. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో 3 లక్షల్లోనే ఆ ఆపరేషన్ చేస్తారని తెలుసుకుని ఎలాగోలా డబ్బు సమకూర్చుకొని చెన్నై వచ్చారు. అక్కడ డాక్టర్ ఆ పాపకి ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఆ జంట ఎంత కష్టపడి చెన్నై వచ్చారో తెలుసుకొని ఆ ఆపరేషన్ను ఫ్రీగా చేశారు. ఆ తర్వాత ఆ జంట ఓ టీవీ ఛానల్లో ఈ విషయం మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతుంటే నేను చాలా కనెక్ట్ అయిపోయాను. నేనే కాదు, ఎంతోమంది ఆ ఇన్సిడెంట్పై స్పందించారు. మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇండియా వెళ్తున్నాము అని తెలిసి ఇండియన్స్ గురించి చాలా రకాలుగా చెప్పారు. అక్కడ వాళ్ళంతా నరరూప రాక్షసులు అంటూ మమ్మల్ని భయపెట్టారు. కానీ ఇక్కడి వారు ఎంత మంచి మనుషులు, అక్కడికంటే తక్కువలోనే ఆపరేషన్ చేస్తామన్నారు. మా పరిస్థితిని అర్థం చేసుకుని ఫ్రీగా చేశారు. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళంటే మీకు కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. కానీ అది ప్రభుత్వాల మధ్య ఉంది, అధికారం కోసం పాకులాడే వారి మధ్య ఉంది అనేది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. సామాన్య ప్రజలు ఎప్పుడూ అలా ఉండరు. మాకు మీ సినిమాలంటే ఇష్టం, మీ సింగర్స్ అంటే ఇష్టం, మా సింగర్స్ని మీరు కూడా ఇష్టపడతారు. భగవంతుడా, అందరూ ఇలా పాజిటివ్గా ఆలోచిస్తే బాగుంటుంది అని వారి మనసులోని భావాలను బయట పెట్టారు. అప్పటి వరకు పాకిస్తాన్ ముర్దాబాద్, ఇండియా జిందాబాద్ వంటి స్లోగన్స్తో కూడిన సినిమాలు చాలా వచ్చాయి. అలా కాకుండా ఇండియా పాకిస్తాన్ మధ్య ఓ వారధిలా నిలబడే ఒక్క సిన్సియర్ అటెంప్ట్ చేద్దాం. ఈ సినిమా చూసి ఒక్క ప్రేక్షకుడి కంటి నుంచి ఒక్క కన్నీటి బొట్టు వచ్చినా సరే నా అటెంప్ట్ సక్సెస్ఫుల్ అని ఎంతో సిన్సియారిటీగా చేశాను. కానీ ఒక్కడు కాదు, సినిమా చూసిన తర్వాత కంటతడి పెట్టని వారు లేరు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సల్మాన్
సల్మాన్ ఖాన్ ఫోన్ చేసి ఈ సినిమాకి హీరోని నేను కాదు మీరు అన్నారు. మామూలుగా అందరూ అంటూ ఉంటారు కదా, అనుకున్నాను రచయితగా నేను సలీం జావేద్లకు ఏకలవ్య శిష్యుణ్ణి, వాళ్ళంటే నాకు పిచ్చి ఆరాధన. సల్మాన్ ఖాన్ సలీం గారి అబ్బాయి అని అందరికీ తెలిసిందే. ఈ సినిమా చూసిన తర్వాత నేను చాలా కథలు రాశాను, చాలా సినిమాలు చూశాను, కానీ ఇలాంటి గొప్ప కథ రాయలేదు, ఇలాంటి గొప్ప సినిమా చూడలేదు అన్నారు సలీం గారు. అది గొప్ప కాంప్లిమెంట్గా తీసుకున్నాను. ఆయన మరో మాట కూడా అన్నారు, మా అబ్బాయి మీకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నాడు, వాడు తీసుకునే దానికంటే ₹1 ఎక్కువే తీసుకోండి, అప్పుడే ఒక రైటర్ రెస్పెక్ట్ని నిలబెట్టిన వారవుతారు అన్నారు. అంటే రచయితకి ఎంత వాల్యూ ఇవ్వాలనేది ఆ మాట ద్వారా చెప్పారు సలీం గారు అంటూ వివరించారు విజయేంద్ర ప్రసాద్.